నమస్కారం. కేరళ రాజకీయాల్లో పెనుమార్పు. గత 10 ఏళ్లుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి అక్కడి ప్రజలు, ఓటర్లు ఫుల్ స్టాప్ పెట్టారు. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి ఏకంగా 102 స్థానాలు కైవసం చేసుకుని బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై గత 10 రోజులుగా కాంగ్రెస్ పార్టీలో మల్లగుల్లాలు, తీవ్ర ఉత్కంఠత నెలకొంది. సీఎం రేసులోకి చాలా మంది, కాంగ్రెస్ లో అది మామూలుగానే జరుగుతూ ఉంటుంది. ఇక సీనియర్ నేతలు రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్, సన్నీ జోసెఫ్ కేపీసీసీ ప్రెసిడెంట్ అన్నమాట, ఆయన కూడా అలాంటి ఉద్దండులు ఉన్నారు. ముఖ్యంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు అధిష్టానం ఆశీస్సులున్నాయి అని ప్రచారం జరిగింది. కానీ ఢిల్లీ లాబియింగ్ కంటే గల్లీ లాబియింగ్, అంటే రాష్ట్రంలో కష్టకాలంలో పార్టీని బ్రతికించిన నేతకే పట్టం కట్టాలని కాంగ్రెస్ క్యాడర్ బలంగా పట్టుబట్టింది. చివరకు క్యాడర్ మాటే నెగ్గింది. కేరళ కొత్త ముఖ్యమంత్రి వీడి సతీశన్ పేరును ఈరోజు న్యూఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఇంతకీ ఎవరి సతీశన్? ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ సతీశన్ జననం మే 31, 1964లో జరిగింది. జన్మస్థలం నెట్టూరు, ఎర్నాకుళం జిల్లాలోని నెట్టూరు, కేరళ. సతీశన్ గారి తల్లిదండ్రులు కె దామోదర మీనన్ మరియు విలాసిని అమ్మ. ఆయన చదువుకున్నది బిఏ, అంటే గ్రాడ్యుయేషన్ బిఏ, ఎల్ఎల్బి చేశారు, అంటే లా చేశారు, ఎంఎస్డబ్ల్యూ అంటే మాస్టర్ సోషల్ వెల్ఫేర్ అది కూడా చేశారు, ఎల్ఎల్ఎం కూడా చేశారు. ఆయన న్యాయవాది వృత్తి, ఆయన వృత్తి న్యాయవాద వృత్తి. కేరళ హైకోర్టులో ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన భార్య ఆర్ లక్ష్మీప్రియ. సంతానం ఉన్నమయ, ఒకటే కుమార్తె ఆమెకి, వారి దంపతులకి. ఆమె పేరు ఉన్నమయ. ఇక రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది అని అంటే, విద్యార్థి దశలోనే ఆయన రాజకీయాల్లో ప్రవేశించారు. అంటే మహాత్మా గాంధీ యూనివర్సిటీ యూనియన్ చైర్మన్ గా పనిచేశారు. అంటే ఇది విశేషమైన వివరమే. కాంగ్రెస్ పార్టీకి స్టూడెంట్స్ వింగ్ ఉంది, ఎన్ఎస్యుఐ, దానిలో ప్రెసిడెంట్ గా చేశారు. ఏఐసిసి కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. చదువుకునే రోజుల నుండే సతీశన్ కు నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ లో కీలకమైన నేతగా ఆయన ఎదిగారు. సతీశన్ కేవలం పొలిటీషియన్ మాత్రమే కాదు, అత్యున్నత విద్యావంతుడు కూడా. రాజగిరి కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి పీజీ పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత తిరువనంతపురంలోని ప్రతిష్టాత్మక లా అకాడమీ, గవర్నమెంట్ లా కాలేజీల నుంచి ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం 2 పట్టాలు పొందారు. రాజకీయాల్లోకి రాకముందు కేరళ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న పేరున్న న్యాయవాది ఈ సతీశన్ గారు. ఇక ఆయన ఎన్నికల రికార్డు ఒకసారి చూద్దాం. దీన్ని పరిశీలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 2001లో ఎర్నాకుళం జిల్లాలోని నార్త్ పరాపూర్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా కేరళ అసెంబ్లీలోకి ఆయన అడుగుపెట్టారు. అప్పటి నుంచి వరుసగా 2006, 2011, 2016, 2021, ఇటీవల జరిగిన 2026, అంటే మొత్తం 6 సార్లు ఏకదాటిగా అదే స్థానం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది సంచలనం సృష్టించారు. అంటే ఒకే నియోజకవర్గానికి 25 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన ట్రాక్ రికార్డ్ సతీశన్ కు ఉంది. మరి అంతమంది సీనియర్లు రేసులో ఉండగా సతీశన్ కే సీఎం పీఠం ఎందుకు దక్కింది? దీనికి ప్రధానమైన కారణం, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఆ పార్టీని ముందుండి నడిపించిన తీరు. 2021 ఎన్నికల్లో యూడీఎఫ్ ఘోరంగా ఓడిపోయిన తర్వాత సతీశన్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. ఒక లాయర్గా తనకున్న అపారమైన
నాలెడ్జ్ని అసెంబ్లీలో పినరయి విజయన్ ప్రభుత్వ విధానాలను బలంగా ఎండగట్టడానికి ఉపయోగించుకున్నారు. ఆయన అద్భుతమైన వ్యక్తి. అసెంబ్లీలో ఆయన మాట్లాడే తీరుకు అన్ని పక్షాల నుంచి ప్రశంసలు దక్కాయి. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులను పలు సంస్థల నుంచి ఆయన అందుకున్నారు కూడా. అంతేకాదు అనేక ట్రేడ్ యూనియన్స్, కేరళ అంటేనే ట్రేడ్ యూనియన్, అనేక ట్రేడ్ యూనియన్లకు ఆయన లీడర్గా ఉంటూ క్షేత్రస్థాయిలో కూడా బలమైన క్యాడర్ను నిర్మించుకున్నారు. అందుకే 10 ఏళ్ల తర్వాత కేరళలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన సతీశన్ సీఎం పీఠానికి పక్కా అర్హుడని కాంగ్రెస్ అధిష్టానం నమ్మింది. ఒక సాధారణ విద్యార్థి నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించి హైకోర్టు లాయర్గా మారి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేసి ఇప్పుడు ఏకంగా కేరళ ముఖ్యమంత్రి స్థాయికి ఎదగటం నిజంగా స్ఫూర్తిదాయకం. కాయ్ టీవీ మీడియా సతీశన్ గారిని అభినందిస్తుంది. మరి వీడి సతీశన్ నాయకత్వంలో కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది అనేది వేచి చూద్దాం. మీకు ఈ విశ్లేషణ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.